నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను గౌరీ. కేసీఆర్ విచారణ ఎప్పుడా అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన గతంలో పంపించిన నోటీసులకి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విచారణకు రాలేను అన్నారు. దానికి సంబంధించి ఫిబ్రవరి 1వ తారీఖున రావాలి అని సిట్ అయితే మళ్ళీ నోటీసులు పంపించింది. అయితే ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారించండి అని రిక్వెస్ట్ చేసినా కూడా అలా కుదరదు, నందినగర్లో కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లో కానీ అని అన్నారు. మరి దీనికి కేసీఆర్ ఏం చేయబోతున్నారు? రేపు 1వ తారీఖు విచారణకి ఆయన వస్తారా రాదా అనేది ఇప్పుడు ఉత్కంఠగా ఉంది. దీని మీద ఈరోజు చర్చిద్దాం. ఈ అంశంపై మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం గౌరీ. సో సింపుల్ క్వశ్చన్ సార్, మీకు రేపు విచారణకి కేసీఆర్ గారు హాజరవుతారా, మరి ఇంకేదన్నా కారణం చూపుతారు? ఎందుకంటే ఆయన ఎర్రవల్లికి రమ్మని సిట్ అధికారులను కోరారు. ఆయన మాత్రం సిట్ అధికారులు మాత్రం కాదు, నందినగర్లో నివాసానికి కానీ పోలీస్ స్టేషన్కి కానీ రావాలి అన్నారు. మరి ఏం చేయబోతున్నారు కేసీఆర్ గారు అనుకోవాలి మనం? ఏదో పాత సినిమా గుర్తొస్తుంది, ఏప్రిల్ 1 విడుదల కనుక ఫిబ్రవరి 1 విడుదల అనుకోవచ్చు కదా. ఏప్రిల్ 1 విడుదల సినిమా వచ్చింది. ఇప్పుడు రేపు మనం చూడాల్సింది ఏంటంటే ఫిబ్రవరి 1 విడుదల. దీనికి హీరో ఎవరంటే మనకు కేసీఆర్ గారు, విలన్ ఎవరంటే అందులో మన సిట్టు కథ అధికారులు లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రతిపక్షం అంటా ఉంటారు. హాస్యంగా చెప్తారు. ఎందుకంటే రాజకీయ చర్చలు చేసి మనం సున్నితత్వాన్ని కోల్పోతున్నాం. నిజంగా చెప్పాలంటే రోజు నేను 7 గంటలు టీవీలో ఉంటే అదే అసహనం వస్తుంది. ఒక్కసారి మనకు కూడా బీపీలు పెరుగుతాయి కనుక దాన్ని తక్కువ చేయడానికి చెప్తున్నాను. రేపు ఫిబ్రవరి 1 నాడు ఏం జరుగుతుందో మనం ఊహించలేము, కానీ దీని వెనుక ఉన్న సరి చెప్తాను. మనకు అప్పుడు పాత టీవీలో మనకు అంటే దూరదర్శన్ అప్పుడు మొగిలి రేకులు, ఋతురాగాలు సినిమా మన సీరియల్ వచ్చేవి. అట్లే జరుగుతుంది. ఋతురాగాలు, మొగిలి రేకులు, అంతం లేని సీరియల్ నడుస్తూనే ఉంటాయి, 100 ఎపిసోడ్ నడుస్తూనే ఉంటాయి. అట్లాగే ఇది కూడా మనకు ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ కేసు 2 ఏళ్లుగా నడుస్తూనే ఉంది. ఇది ఒకటే కాదు, 3 సిట్లు, 2 ఎంక్వైరీస్, కాళేశ్వరం, అది యాదాద్రి భద్రాద్రి ఎంక్వైరీ, ఈ కార్ రేసు, ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్, గొర్రెల కుంభకోణం, ఇవన్నీ చూస్తుంటే ఈ సీరియల్ గుర్తొస్తున్నాయి. సరే, ఇక్కడికే వస్తాను. ఇప్పుడు దీనిలో జరుగుతున్న రీసెంట్ పరిణామాలు ఏంటంటే, మొట్టమొదటి అధికారులను జైల్లో పంపించారు, అధికారులను విచారించారు. దాంతో కొందరు బాధితులు వచ్చి మమ్మల్ని కూడా విచారణ చేయమన్నారు. అందులో ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇట్లా కొందరు బాధితులను కూడా విచారించారు. ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ కాకుండా కూడా కొంతమంది బాధితులు పోయి అక్కడ ఫిర్యాదు చేసిన వాళ్ళందరూ విచారించారు. మొత్తం మీద అందరి చూపులు బిగ్ బాస్ ఎవరు, అసలు మొత్తం చేయించింది ఎవరు, ఈ మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ అధికారులు వెళ్ళి చేశారు. చూసినప్పుడే కాల్చి వచ్చారు. ఒకటి చెప్తే 4 చేశారు. అంటే స్వామి కార్యం స్వకార్యం 2 చేసుకున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజం, గజం మిథ్య పలాయ మిథ్య కాదు. కనుక ఇక్కడ వచ్చే కళ్ళ ఏంటంటే ఇప్పుడు అసలైన దోషుల దగ్గరికి వస్తుంది, మెల్లమెల్లగా ఉచ్చు బుగిస్తుంది అని ఒక మాట వస్తుంది. నేను మొన్న హాస్యంగా చెప్పాను. హాస్యంగా ఏంది, సీరియస్ కూడా మనం చెప్పాలంటే, ఒక రాజు ఉంటాడు అనుకోండి, కోట ఉంటది, కోటలో రాజు కూర్చుంటాడు అనుకోండి. ఆ కోటకు 4-5 వరుసగా మనకు కందకాలు అవన్నీ ఉంటాయి. అంటే కోట చేరాలంటే మొట్టమొదటి పెద్ద మట్టి కూడా ఉంటది. ఆ మట్టి కూడా యువతల ఒక పెద్ద కందకం, అవతల ఒక కందకం. ఆ కందకంలో నీళ్లు ఉంటాయి, అందులో మొసళ్ళు ఉంటాయి. అంటే వాడి కందకంలో ఒక 1/2 కిలోమీటర్ ఈదుకుంటా పోయి అప్పుడు గోడ ఎక్కాలి. కొన్ని రాదు, మన కోట కూడా మట్టి కూడా ఎక్కింది అనుకోండి, మళ్ళీ కింద పడితే మళ్ళీ మొసళ్ళు ఉంటాయి. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే రాతి కూడా వస్తుంది. దాన్ని ఎక్కడంటే ఇటుపక్క అటుపక్క మళ్ళీ కందకాలు ఉంటాయి. ఆ తర్వాత అంతఃపురం కూడా వస్తుంది. అప్పుడు లోపలికి పోవాలి. రాజును జయించాలంటే 4-5 అంచెలు దాటాలి. అట్లానే ఇప్పుడు ఏమైందంటే, కేసీఆర్ గారి దాకా విచారణ రావాలంటే ఎన్ని అంచెలు దాటినాయి? మొదలు హరీష్ రావుని పిలిచిండ్రు, హరీష్ రావు తర్వాత మన కేటీఆర్ని పిలిచిండ్రు, కేటీఆర్ తర్వాత సంతోష్ రావుని పిలిచిండ్రు, ఇప్పుడు కేసీఆర్. అంటే ఈ 4 ఆటంకాలు దాటినాయి. ఇందులో నిన్న వాళ్ళందరూ పిలిచిన నాడు వెళ్ళిండ్రు. కొందరేమో మాకు ఇప్పుడు వీలు కాదు, రేపు వస్తామంటే కూడా నడిచింది. అట్లా విచారణ జరిగింది. మొత్తం మీద వాళ్ళు పిలిచిన నాడే తెల్లవాళ్ళు ఎప్పుడు రేపు ఇవాళ రాత్రి నోటీస్ రేపు పిలిచినా పోయిండ్రు, అయిపోయింది. అందులో హరీష్ రావు అన్నాడు, నన్ను నేనే ప్రశ్నలు అడిగాను, నన్ను వాళ్ళ ప్రశ్నలు కంటే నేనే ఎక్కువ అడిగాను అన్నాడు. కాకపోతే హరీష్ రావుది కూడా దురదృష్టం ఏంటంటే ఆయనది కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వాళ్ళే వెల్లడించారు. సిట్ ఎక్కడా వెల్లడిస్తలేదు. అంత లోపలికి వచ్చిన వాళ్ళు ఏం జరిగిందో చెప్తున్నారు అంతే. అట్లాగే కేటీఆర్ కూడా ఏమన్నాడు, నన్ను కూడా నేను ప్రశ్నలు అడిగింది తక్కువ, కూర్చుని పెట్టింది ఎక్కువ అని ఆయన అన్నాడు. తర్వాత 3 ఆయన సంతోష్ రావు కూడా పెద్దగా స్పందించలే, కానీ పోయి వచ్చి ఆయన ఒక రాత్రి 11 దాకా ఆయనను విచారించారు, చూసాం. ఇప్పుడు కేసీఆర్ ది వంతు వచ్చింది. అంటే అంతిమంగా కింగ్ పిన్ అంటాం బిగ్ బాస్ దగ్గరకు వచ్చింది. ఆయనను కూడా ఈ 160 స్టేట్మెంట్ ఏంటంటే, సిఆర్పిసి 160 ఏం చెప్తుందంటే, ఫలానా 243/24 అనే
ఒక క్రైమ్ నెంబర్ నమోదైంది పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో, మా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి కొందరు ఆరోపణ చేసి దానికి విచారణ జరుపుతున్నాం. అందులో భాగంగా మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే దీనిలో తెలపని. ఇక్కడ సాక్షి కాదు, లేకపోతే మన బాధితుడు కాదు, లేకుంటే బాధించిన వాడు కాదు. ఈ 3 రకాలు. విక్టిమ్ కాదు, మనకు అట్లాగే అక్యూజ్డ్ కాదు, అంటే వాడు విట్నెస్ కూడా కాదు. ఇట్లా పిలిచింది. సరే విట్నెస్ అని కొద్దిసేపు అనుకోవచ్చు. అయితే ఆయన ఏం చేశాడంటే మొదలు నందినగర్ నివాసానికి వెళ్ళి నోటీస్ ఇచ్చి తెల్లారి రమ్మన్నారు. అప్పుడు అక్కడ కేసీఆర్ గారు ఉండేదేమో ఎర్రవల్లిలో, ఆయన ఫామ్ హౌస్ లో, అది కూడా సొంత ఇల్లే. ఇక్కడ నందినగర్ నివాసం ఏమో అధికారికంగా నివాసం రికార్డ్ అయినది ఇక్కడ కనుక అక్కడికి పోయాను. పోయిన తర్వాత అవి నోటీసులు అందుకున్నట్టే రుజువు ఉన్నట్టే కదా, ఇక పని మనుషులకు ఇచ్చినా లేకుంటే ఎవరికి ఇచ్చినా ఆయన స్పందించి వెంటనే లేఖ రాశారు, నాకు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు నేను రాలేను, వేరే డేట్ పెట్టండి. అట్లాగే పెట్టే డేట్ లో కూడా మీరు ఇచ్చిన నోటీసులో ఉన్నట్టే, ఆ నోటీసులో స్పష్టంగా ఏముందంటే ఆ చట్టం 160 సిఆర్పిసి ఏం చెప్తుందంటే 65 ఏళ్ళు పైబడి ఏదైతే ఉంటారో వృద్ధులు కానీ 15 ఏళ్ళ లోపటి పిల్లలు కానీ వీళ్ళను పోలీస్ స్టేషన్ పిలవద్దు, ఏ విచారణ అయినా సరే. అట్లానే మనకు మహిళలైతే చిన్నపిల్లల నుంచి ఎవరినైనా సరే పెద్దవాళ్ళ దాకా ఎవరిని కూడా పోలీస్ స్టేషన్ పిలవడానికి వీల్లేదు, వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళని విచారణ చేయాలని రూల్ ఉన్నది 160 సిఆర్పిసి చెప్తున్నది. ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ చట్టం ఏం చేశారంటే 65 నుంచి 60 తగ్గించారు, అంటే 60 ఏళ్ల వాళ్ళని కూడా పిలవడానికి వీల్లేదని. సరే అది పక్కన పోయింది. ఇప్పుడు వాళ్ళ పాత చట్టం ప్రకారమే 160 సిఆర్పిసి కింద మిమ్మల్ని విచారిస్తున్నాం, మీకు ఈ మినహాయింపు ఉన్నది, సిట్ నోటీస్ చదివితే తెలుస్తుందమ్మా, ఈ మినహాయింపు ఉన్నది, ఈ మినహాయింపు ప్రకారం మీరు నందినగర్ నివాసంలో ఉంటారా అంటే అట్లా కూడా అనలే, మీరు ఎక్కడ విచారణ చేయమంటే అక్కడ చేస్తామని చెప్పి మొదలు నోటీస్ పంపారు. ఎక్కడ విచారణ అంటే ఏం చేయాలి, ఆయన ఇంటి దగ్గర చేయాలి కదా. దానికి కేసీఆర్ గారు నోటీస్ తీసుకుని ఏమన్నారంటే ఆ ప్రకారం చట్టం చెప్పింది మళ్ళీ ఒకసారి ఇనవటంకించుకుంటూ, నేను మా ఇంట్లో ఉంటున్నాను, ఎర్రవల్లి హౌస్ అది, దానికి ఇంటి నెంబర్ వేశాడు, అది మర్కూక్ మండలం, సిద్దిపేట జిల్లా, గజ్వెల్ నియోజకవర్గంలో ఉన్నది, నేను అక్కడ ఉంటున్నాను, పిన్ కోడ్ నెంబర్తో సహాయించి నన్ను ఇక్కడ విచారించమని చెప్పిన దాన్ని వాయిదా వేస్తాం, రేపటికి వాయిదా వేసినామని చెప్పుకుంటూనే మళ్ళా ఒక రోజు లేట్ చేసి నిన్న మళ్ళా ఇవాళ నోటీసులు, నిన్న రాత్రి నోటీసులు ఇచ్చింది ఏంటంటే 2వ రోజే, రేపే ఫిబ్రవరి 1 నాడు మీరు అట్లా ఎర్రవల్లికి రాలేము, మేము సున్నితమైన డాక్యుమెంట్స్ ఉంటాయి, రికార్డులు ఉంటాయి, ఇవన్నీ పట్టుకొని అక్కడికి రాలేము అని మొన్ననే చెప్తున్నాను. ఏంటంటే నందినగర్ నివాసం ఎందుకు అక్కడికి పోతున్నారు, ఆయన కేసీఆర్ లేకుండా అక్కడ ఎందుకు పోతున్నారంటే నిన్న కూడా రాత్రి 9:30కి పోయిండ్రు, అక్కడ ఎవరు లేరు, గోడకు నోటీస్ అంటించారట. 9:30 అంటిస్తుండే వాళ్ళు మళ్ళీ పని మనుషులు వాళ్ళందరూ వచ్చి తీసుకున్నారట. ఇది జరిగింది ఏది అక్కడ నందినగర్. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఎర్రవల్లికి రాలేమంటే అందుకు మీరు అసెంబ్లీ రికార్డులు కానీ, ఆధార్ కార్డు కానీ, లేకపోతే మీరు మీరు అఫిడవిట్ ఎన్నికల అఫిడవిట్ లో కానీ మీరు నందినగర్ నివాసమే మాదని పేర్కొన్నారు కనుక మీ అఫీషియల్ నివాసం అదే, మీరు ఎక్కడ ఉంటే అక్కడికి రాలేము మేము, అది కాకుండా హైదరాబాద్ లిమిట్స్ దాటి రాలేము, పంజగుట్ట పోలీస్ స్టేషన్ హైదరాబాద్ లిమిట్స్ లో ఉంది, మీ ఇల్లు కూడా హైదరాబాద్ లిమిట్స్ లో ఉంది, అందుకని అక్కడికే వస్తాం, నందినగర్ లో చేస్తాం మిమ్మల్ని, లేదంటే పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంటుందని ఇప్పుడు నోటీస్ పంపారు. ఇది జరుగుతున్నది. మా కేసీఆర్ నోటీస్ పంపిస్తారా, మా కేసీఆర్ మహానుభావుడు, జాతిపిత, ఇవన్నీ బీఆర్ఎస్ మాట్లాడుతుంది కరెక్ట్ కాదు. ఎవరికైనా చట్టం అందరికి, నాకు మీకు కూడా 65 ఏళ్ళు దాటితే ఇంటి దగ్గర విచారణ ఉన్నది. అందులో ఆయన కూడా కేసీఆర్ గారు కూడా మొదటి నోటీస్ కు స్పందిస్తూ, నేను లా ఒబీడియంట్ సిటిజన్, ఎట్టి పరిస్థితులలో నేను చట్టం పాటిస్తా, మీరు పిలిచారు వస్తాను, కానీ నాకు కొంచెం టైం ఇవ్వండి, మున్సిపల్ ఎన్నికలలో ఆ రోజు మొన్న 30వ తారీఖు నిన్ననే నిన్న పిలిచారు కనుక నిన్న నామినేషన్లు వేసే ప్రక్రియ నేను చూస్తుంది కనుక నేను పార్టీ అధ్యక్షుడు ఆ పనిలో ఉన్నాను కనుక బీఫామ్లు ఇవ్వాలి, ఇవన్నీ పార్టీ రహితం కాదు కదా అనే దాంతో ఆయన వెతికి ఒక వారం టైం ఇవ్వాలి. టైం అంటే మళ్ళీ వారం రోజులు టైం అని ఇవ్వాలి కదా, ఇవ్వకుండా నిన్న ఆయన రిక్వెషన్ తీసుకున్నారు, మళ్ళీ రాత్రి నోటీసులు జారీ చేసి రేపు రమ్మంటున్నారు, ఒకరోజు టైం ఇచ్చి రమ్మంటున్నారు, ఫిబ్రవరి 1 నాడు. ఇది సరైనది కాదని విమర్శ వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే ఇది తెగలాగుతూ ఈగలాగినట్టే నడుస్తుంటే ఎన్ని రోజులు నడుస్తుంది అనే విమర్శ కూడా వస్తుంది. కేసీఆర్ గారిని విచారణ చేయొద్దని ఎవరు అంటలేదు, ఆయన విచారణకు వస్తా అంటున్నారు, కానీ ఎర్రవల్లి కాంగ్రెస్ కి రమ్మంటున్నారు. ఇక్కడ ఏంటంటే సిట్ కూడా బెట్టు చేయొద్దు అంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకు మనం అడ్రస్ లో చూడండి, మీరు ఏదైనా అప్లికేషన్ పెడితే పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్లీ అడ్రస్ అని ఉంటుంది, ప్రజెంట్ అడ్రస్ అని ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్ అంటే నాకు సొంత ఇల్లు ఉంది అనుకోండి, పర్మనెంట్ అడ్రస్ పెడతాం. రెండోది ఒకవేళ వేరే ఇల్లు ఉన్నా లేకుంటే మీరు ఫోన్ నెంబర్ కూడా 2 నెంబర్లు ఇవ్వమంటారు కదా, ఒకటి నెంబర్ ఇచ్చిన తర్వాత ఒక ల్యాండ్ నెంబర్ ఉందా ఇవ్వమంటారు, లేకపోతే మొబైల్ నెంబర్ ఉంటారు, అట్లా 2 అడుగుతారు కదా. ఇక్కడ కూడా ఆయన సొంత ఇల్లు ఎక్కడనో కాదు, అది గజ్వెల్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆయన ఇల్లు ఉన్నది. అట్లా కాక ఆ నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్ ఉన్నది, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉన్నది,
అంటే అవన్నీ పరిధిలోకి వస్తాయి కదా, రాకపోతే ఎట్లా? అంటే హైదరాబాద్ లో ఉన్నది కనుక హైదరాబాద్ నుంచి రాలేమో అనే మాట చెప్పుకుంటూ కొన్ని వివరాలు రాశారు సిట్ రెండోసారి నోటీస్ ఇచ్చింది. ఏమనంటే సున్నితమైన డాక్యుమెంట్స్ ఇవి ఉంటాయని చెప్పి. ఇక డాక్యుమెంట్స్ మోసుకురమ్మని ఎవరు చెప్పరు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మీరు ఒక కంప్యూటర్ చిన్న చిప్ పెట్టుకుంటే అన్ని వివరాలు అందులో ఉంటాయి కదా, మీరు విచారించడానికి అది అర్థం కాదంటున్నాను నేను. అట్లా నిజంగానే మీరు డాక్యుమెంట్ తీసుకురావాలి అనుకోండి, పోలీస్ స్టేషన్ అయితే విచారణ జరుగుతలేదు కదా, నందినగర్ నివాసానికి కూడా మీరు తీసుకెళ్లాల్సిందే కదా. నందినగర్ నివాసానికి తీసుకెళ్ళన్నా కార్లో పెట్టుకోవాలి కదా రికార్డ్స్ అయితే. కార్లో పెట్టుకున్న తర్వాత మీరు నందినగర్ నివాసమైనా అదే భద్రత, వేరే తీసుకొచ్చిన అదే భద్రత, అండమాన్ నికోబార్ తీసుకుపోయినా అదే భద్రత కదా, విమానం ఎక్కేది లేదు కదా. మీరు మీ పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి నందినగర్ కాంటే 5-10 కిలోమీటర్ల దగ్గర ఉండొచ్చు. ఇది 10 కాకపోతే 60 ఉంటుంది, అంతే తేడా. కానీ లక్షల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు అమెరికా రమ్మని కోరలే కదా ఆయన, కనుక పోవాల్సి ఉండే అంటున్నాడు. నేను ఇద్దరి మధ్యన ఇంకొక మాట కూడా సయ్యద్ కుదిర్చే ప్రయత్నం చేశాను. నేను కాంగ్రెస్ నాయకులున్న మనకు మీటింగ్లలో కూడా నేను ఏమన్నానంటే, బెట్టు చేయకండి అనవసరంగా. నిజంగానే అనుకుంటే ఆయనకు 3 హక్కులు ఉన్నాయి, 4 ఇవి కాక. నందినగర్ నివాసమేమో వాళ్ళు అసెంబ్లీకి ఇచ్చిన రికార్డులో ఉండొచ్చు, కానీ ఆయన ఇప్పుడు 15 ఏళ్ళుగా నివాసం ఉంటుంది ఎర్రబల్లిలో. ఆయన సొంత భూములు ఉన్నాయి అక్కడ, ఫామ్ హౌస్ ఉంది, అక్కడ ఉంటున్నాడు, భార్య పిల్లలతో సహా ఉంటున్నాడు. వీళ్ళే చూసి వస్తున్నారు, కేటీఆర్ గాని కవిత గాని అక్కడికి పోయి చూసి వస్తున్నారు, అందరికి తెలిసిన సత్యమే కదా. ఇంకా ఎర్రవల్లికి పోండి, ఎర్రవల్లి కాదనుకుంటే ఆయనకి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది కదా, ఆయన నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గంలో ఉంటాడు, కానీ హైదరాబాద్ ఉండాలని ఏం లేదు. అందరు హైదరాబాద్ ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్ ఉండాలని ఉందా? రూల్ లేదు కదా. ఆదిలాబాద్ ఎమ్మెల్యే కూడా హైదరాబాద్ ఉండాలని లేదు కదా. అటువంటి అప్పుడు మేము బయట విచారించలేము అంటే మరి విచారించకుండా ఊరుకోండి. ఇప్పుడు చెరువు మీద అలిగితే ఏమవుతుంది? మేము బయట విచారించలేము అంటే చట్టం అట్లా చెప్పలే. సొంత ఆయన ఎక్కడ కోరితే అక్కడ అన్నారు. మీరు మొదటి నోటీసులో ఎక్కడ కోరితే అక్కడ చేయమని. ఆయన ఇది చేయలేదనో, అవినీతి చేయలేదనో, లేకుంటే ఇందులో టెలిఫోన్ ట్యాపింగ్ చేయలేదని నేను అంటలేదు, కానీ చట్టం ఏం చెప్తుందని లీగల్ పాటించాలంటున్నాను. రెండో ఆప్షన్ ఏమన్నాను, మీరు దాని మన గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం క్యాంప్ ఆఫీసర్ అప్పుడు అంటే వాళ్ళకి ఎమ్మెల్యే కదా, ఆయనకి ఇదివరకు సీఎం క్యాంప్ ఆఫీసర్ పేరు పడ్డది. అది ఇంతవరకు ఇనాగరేషన్ కూడా ఆయన పోలేదు. హరీష్ రావు గారు చేసిండ్రు, ఇప్పటికీ ఆ సీట్లో కూర్చోలేదు. వెనక మాత్రం కేసీఆర్ గారి పెద్ద ఫోటో ఒకటి ఉంటది, ఆయన ఫోటో పక్కన ఉన్న ముందర ఉన్న కుర్చీలో కూర్చోలేదు. ఈ రకంగానే గజ్వేల్ ప్రజలకు మేము అందరం చూస్తాం కదా, మరి అక్కడికి రమ్మనండి. ఈ రెండు కాకుండా ఆయన ఓటర్ కార్డు ఎక్కడ ఉందంటే చాలా గమ్మతి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే నందినగర్ లో నివాసం, ఎర్రవల్లిలో నివాసం, గజ్వేల్లో మన ఎమ్మెల్యే ఆఫీసు. ఆయన ఓటు ఎక్కడ ఉందంటే గజ్వేల్ నియోజకవర్గం లేదు, గజ్వేల్ 4 లోకలే, వలస వచ్చిండు ఆయన. ఎక్కడికి? సిద్దిపేట నియోజకవర్గంలోని, ఆ సిద్దిపేట నియోజకవర్గం అనవద్దు, దుబ్బాక నియోజకవర్గం. ఇప్పుడు చింతమడక అనే గ్రామంలో ఆయన ఓటు ఉండేది. ఆయన భార్య ఇద్దరు పోయి చింతమడకలు వేసి వస్తుంటారు ఓట్లు. ప్రతిసారి ఎన్నికలు జరిగితే అప్పుడేమో హెలికాప్టర్లో, కొన్నిసార్లు కార్లో పోయి ఆయన ఓటు వేసి వస్తుండే. చింతమడకలో ఓటు, ఎర్రవల్లి నివాసము, గజ్వేల్ ఎమ్మెల్యే, నందినగర్ నివాసం, ఇన్ని ఉన్నాయి కదా. కనుక ఏదున్నా సరే ఈ అబిపిటీ మెయింటైన్ చేయకుండా ఆయన కోరిన చోటికి పోయి చేస్తే మంచిది, దానికి అభ్యంతరాలు ఉండకూడదు అంటున్నాడు. చట్టం స్పష్టంగా చెప్తున్నది, ఇంట్లో 2 ఉండొద్దని ఏం లేదు, ఏ ఇంట్లో చేయమంటే ఆ ఇంట్లో చేయాలి. అందుకని చాలా దూరమో లేకుంటే వేల కిలోమీటర్లు పోయేది లేదు. కనుక దీన్ని కనుక పట్టుకొని చేస్తే ఏమైతుంది? ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటాడని ఒక మాట అంటున్నారు. శని ఆదివారాలు కోర్టులు నడుస్తున్నాయి, కోర్టులు 5 రోజుల పనే కదా, ఇవాళ నడవదు ఇదే నడవదు. అంటే ఈ చూసి ఆదివారం వచ్చి కోరిండ్రా అనే మాట కూడా ఒకటి వస్తుంది. అంటే ఇప్పుడు సిట్టు కూడా మరి ఈ టైమింగ్ తీసుకుంటుంది, టైమింగ్ ఎందుకు మెయింటైన్ చేస్తుంది, ఎవరు బిగ్ బాస్, అసలు సిట్టును నియంత్రిస్తుంది ఎవరు అనే మాట కూడా ఒకటి వస్తుంది. కనుక ఆ వాస్తవం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమే, జడ్జీలతో సహా, మనకు మహిళలతో సహా, కుటుంబాలతో సహా, రియల్ ఎస్టేట్, సినిమా అందరి మీద జరిగింది. అంతే, ఆ జరిగిన మాట వాస్తవం. దీన్ని తేల్చాల్సింది వీలైన తొందరగా తేల్చాలి, కానీ 2 ఏళ్ళు అవుతున్నా ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ ఇందులో కేసీఆర్ కూడా పిలిచినమనే ఘనత సాధించుకోవడానికి చెప్తాను, తప్పేం లేదు. కేసీఆర్ గారు కూడా పోతాడు, సాక్ష్యం చెప్తాడు, బయటకు వస్తాడు. చాలా మంది అరెస్ట్ అవుతారా, లోపడేస్తారా, అప్పుడే కూర్చొని పెడతారు, ఇవన్నీ బట్టి మాటలు. 160 కింద పిలిచిన వాళ్ళని ఎట్లా కూర్చొని పెట్టే అవకాశం లేదు. ఇప్పుడు 160లో కనుక నేనే నేరం చేశాను, నేనే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించాలని కేసీఆర్ గారు స్వయంగా ఒప్పుకున్నా చట్ట ప్రకారం చెల్లదు. పోలీసుల ముందు వచ్చే స్టేట్మెంట్లు కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, నన్ను బలవంత పెట్టి సంతకం పెట్టించుకుని చేయొచ్చు. నేను నాలాంటి అడ్వకేట్ సరిపోదు, దానికి అంత అవసరం లేదు. కనుక 161 స్టేట్మెంట్ తీసుకుంటప్పుడు 160 సిఆర్పిసి కింద మీరు నమోదు చేసే రికార్డు మీ వరకే చెల్లుతుంది. దానిలో మొత్తం అప్రూవర్ గా మారి చేసినా కూడా చెల్లదు. కనుక ఏదైనా సరే ఈ కొనసాగించకుండా కేసీఆర్ గారు కూడా రేపు వెళ్ళి వస్తే ఒకటి ఉడిసిపోద్ది అనుకుంటున్నాను, లేకపోతే సానుభూతి కూడా పెరుగుతుంది. రేపు పోలీస్ స్టేషన్కి పోయింది అనుకోండి, రెండవ ఆప్షన్, పోలీస్ స్టేషన్కి పోతే ఇంకా సానుభూతి పెరుగుతుంది ఆయనకు.
అదే నందినగర్ ఇంటికి పోయినా చూసినా ముసలాయన తీసుకుపోయి అక్కడ దాకా తీసుకుపోయిన మాట వస్తుంది కదా. కానీ నేను చేస్తున్నాను మొత్తం మీద ఈ ఈ పితలాటక మధ్యన ప్రజలు ఆసక్తికరంగా చూస్తున్నాను. ఏప్రిల్ 1 విడుదల లాగా రేపు ఫిబ్రవరి 1 విడుదల సినిమా చూద్దాం మనం. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.